ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అబ్బబ్బబ్బా, ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం? ఏమండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమండో మీ చదువు మరీ శృతి మించి రాగానే పడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బావయ్య, నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజా, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు ఒప్పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టించానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు. వాట్ నాన్సెన్స్, అవన్నీ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఓకే ఓకే. నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ, మాంగళ్యం పంతునా నేనా మమ జీవన హేతునా అంతే భద్రామి శుభగే త్వీవ శరదశతం. నాయనా, ఇది నా సర్వీసులో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. Glad to meet you. Nice meeting you. He is Mr. వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. Hello. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు, నాకు, మన ఫ్యాక్టరీకి, మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటి నేను ఎంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయలేదటయ్యా. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? సార్, నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్లు వచ్చేస్తాడు కోచ్. వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. అమ్మాయి గారు, గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి గారు, మంచి 7 పలారాలు ఉన్నాయి, చేస్తారటి. ఏమిటా మంచి పలహారం? తెప్పి పెడితే గొప్పే ఉందండి, మీరు కూకోండి. కుక్కో, అమ్మాయి గారికి 4-5 లడ్డూలు, 5-6 జాంగిరీలు వేసుకో. అలాగే. అబ్బో,
ఎన్ని పలహారాలు, లడ్డూలు, జాంగ్రీలు, ఇడ్లీలు. ఒరే కుక్కు, ఓ డజన్ వడ్డించరా. లత్తమ్మ గారు ఇంకా ఎందుకంటే పొద్దున్న నుంచి తినే చాలు కదా, వాటిని జీర్ణం అవనమండి, లేకపోతే చక్కెర డైపు తీసుకోండి. నువ్వు నోరు మీరా. ఒరే కుక్కు, తొందరగా ఓ డజన్ వడ్డించరా. ఏమిటో మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా, నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తిని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభం తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు మీరు ఊరుకోండి, పాపం పెద్ద ఆవిడ గుండె జబ్బు, రక్తపోటు. ఏమన్నావు? ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండు జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తాను రా. మీ సంగతి నేను చూస్తాను. మంచిగా తీసుకోండి. సంధ్య, సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకరణ పూర్తిగా లేదా? ఇదిగో 1 minute. కమాన్ స్పీడ్ అప్. రెడీ. ఏమిటండి? ఏం లేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఏ? ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళల్లోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. నీకు జోక్ చెప్తాను, ఆ చెవిటి పారి. నవ్వాలి వాయ్, గట్టిగా నవ్వు. జోక్ నాది కదా, నవ్వు వచ్చినా లేకపోతే నవ్వాలి. మా జ్యోతి, జ్యోతి, జ్యోతి డియర్, కమా కమా కమలా. అరే ఇదేంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నాయి? మా నువ్వు అర్జెంట్ డ్రెస్ మార్చి రావాలి. కమా, నో టైం, స్పీడ్ అప్, స్పీడ్ అప్. ఎక్కడికి? ఏం లేదమ్మా, నువ్వు నేను మీ వదిన కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇంగ్లీష్ సినిమా, టు సర్వ్ విత్ లవ్, టు సర్వ్ విత్ లవ్. నేను ఎందుకన్నయ్యా, మీరిద్దరూ వెళ్ళండి. అదేం కుదరదు, నా బంగారు చెల్లి లేకుండా నేను సినిమాకి వెళ్తానా? కమాన్ అయితే నేను, కమాన్ కమాన్, 5 minutes, ఓన్లీ 5 minutes. హలో, కాల్ ఫ్రమ్ బాంబే. ఎస్, స్పీకింగ్. హలో మోతీలాల్ జీ, హౌ డు యు డు? ఏమిటి సంధ్య, ఏమిటి అంతా? ఏమిటి నగలు తీసిస్తున్నావు? నేను సినిమాకి రావడం లేదు. హే, నేనెందుకు? మీ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. అదే ఏమిటి మరి చిన్నపిల్లలాగా ఏదో మనతో పాటు సరదాగా సినిమా చూస్తుంది కానీ పిలిచాను, ఆ మాత్రాన్ని కలగాలంటే? అదే మీకు అర్థం కాలేదు. భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆనుకున్న పుడకలాగా ఆవిడెందుకు? సినిమా హాల్లో మనం ఏమైనా రొమాన్స్ చేయబోతున్నావా? చేయకపోతే మాత్రం మన మధ్య మూడో మనిషి ఉంటాం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ప్రైవసీ. ఆల్ రైట్, నీకు అంత ఇష్టం లేకపోతే మా చెల్లెని రావద్దని చెప్తాను. ఓకే, రా వెళదాం. ఇప్పుడు చెప్తారండి. అక్కడికి మీరేమో పెద్ద ప్రేమ గల అన్నయ్య అయినట్టు, నేనేమో బ్రహ్మ రాక్షస అయినట్టు. మీరెళ్ళండి. బా సంధ్య, ఈ మాత్రం చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద రాత్రం చేస్తారు? నా మాట వినరా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు నీ మొండి పట్టుదల. బానే బానే. అంబులెన్స్ కోసం ఫోన్ చేయండి. అంబులెన్స్. సారీ కోటయ్య, నీ ఉద్యోగ విషయంలో నేనేం సహాయపడలేకపోతున్నాను. అర్థమైంది బాబు, మీరేం చేస్తారు? నా రాత బాగోలేదు, అయినా చేతనైన సహాయం చేస్తున్నారు. 6,000 నష్టపరిహారంగా ఇవ్వమని కోర్టు వారు తీర్పు చెప్పారు సార్. 6 కాదు, 15,000 ఇప్పించండి. అలాగే. కోర్టు నిర్ణయించేది వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి, మనం చూడాల్సింది వాళ్ళకి వచ్చిన కష్టాన్ని. కోటయ్య, నువ్వు మా సర్వీస్లో లేకపోవచ్చు, నీ కష్టానికైనా నష్టానికైనా మేము ఎప్పుడు అండగా ఉంటాం అనేది నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ చెకప్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ చేయడం ప్లీజ్. మీరు కొన్నట్టు క్యాష్ రెడీ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఖాళీ పెట్టించారే? సంధ్య, ఈ నెక్లెస్ ఎలా ఉందండి? బాగుంది. నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్. అది సరే,
బ్రీఫ్ కేసులో పెట్టిన డబ్బు నువ్వేమైనా తీసావా? తీశాను. అది పెట్టేగా నెక్లెస్ కొన్నాను. అది ఆఫీస్ డబ్బు. బాంబే పార్టీకి ఇవ్వాల్సి తీసుకొచ్చించాను. ఆఫీస్ డబ్బని దాని మీద ఏమైనా ప్రింట్ చేసి ఉంటుందా? ఇవ్వాలంటే చెక్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియకుండానే తీసుకొచ్చి పెట్టా అనుకున్నావా? వాళ్ళకి వాళ్ళ క్యాష్ ఇస్తానని మాట ఇచ్చాను. వాళ్ళందరిలోనూ నా తల కొట్టేసినట్టయింది. అయినా డబ్బు తీసే ముందు నాతో మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇదే నీ సొంత డబ్బు అనుకున్నావా? ఆఫీస్ డబ్బు. అవునండి, నా సొంత డబ్బే. ఆఫీస్ డబ్బు నా డబ్బు కాదంటారా? నాకు కావాల్సి వస్తే నీకు కావాల్సి వస్తే మీ డాడీని అడుగు, లేదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. అడిగే అలవాటు లేదు, అవసరం లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. చేసిన తెలివి తక్కువ పంచాలకు ఇంకా ఎందుకు బుకాయిస్తా? వాట్ హ్యాపెండ్? ఏమిటి హాట్ గా తప్పాలనుకుంటున్నారు? ఏమయ్య? చూడు డాడీ, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను. బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకుని కొన్నాను. తప్పే ఉంది? అది కాదండి, ఆ బాంబే పార్టీ వాళ్ళు క్యాష్ కావాలంటే నేను రెడీ చేసి ఉంచాను. అది తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసింది. తప్పు కదా? తప్పే. నా డబ్బు నేను ఖర్చు చేయడం తప్ప డాడీ? తప్పే ఉందమ్మా. అది కాదండి, ఆఫీస్ డబ్బు నాకు తెలియకుండా ఖర్చు పెట్టడం తప్పు కదా అంటున్నాను. తప్పే. చూడండి, ఇద్దరు కేసుల్లోనూ స్ట్రాంగ్ పాయింట్ ఉంది. పాయింట్ కూడా ఉంది. కూల్ డౌన్ డాడీ, మీరు ఎప్పుడు ఆయన్నే సమర్థిస్తుంటారు. రావయ్య స్వామి, రా రా రా. ఏమిటి సార్, అన్నీ తెలిసిన మీరే సంచలనం మందలించకపోతే? అదేనయ్యా నా వీక్ పాయింట్. తల్లి ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని కప్పిపుచ్చటానికి అమ్మాయి ఏమడిగినా ఇచ్చాను, ఏం చేసినా భరించాను. అందుకేనయ్యా ఇలా తయారైంది. చూడు బాబు, సంధ్యకు నువ్వు భర్తవే కాదు, అప్పుడప్పుడు తండ్రివి కూడా కావాలి. అమ్మాయి మాటకు నువ్వే ఆవేశపడితే ఇంకెవరయ్యా ఆమెను అర్థం చేసుకునేది? బాబు, నీలాంటి భర్త దొరకటం నిజంగా సంధ్య అదృష్టం బాబు, సంధ్య అదృష్టం. బ్యాడ్ హ్యాబిట్. వదినా, ఈ నెక్లెస్ అయినా చూడు. ఇది కదమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటలా వెతుకుతున్నా? ఏదైనా కనిపించడం లేదేమిటి? ఏం లేదు అత్తయ్య, నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, కనిపించడం లేదు. అమ్మో అమ్మో, అంత ఖరీదైన నెక్లెసే ఇంకా ఏం లేదంటావేమిటమ్మా? వదినా, నీకది చిన్న వస్తువేమో గాని దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా. చచ్చా, మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా? అలా అనకమ్మా, పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధులున్న వాళ్ళు ఉంటారు. పోయింది చిన్నది చితకది కాదాయే. అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది. చూడమ్మా, నా పెట్టి కూడా తీసుకొస్తాను, నువ్వే స్వయంగా చూసుకో తల్లి. అదేమిటత్తయ్య, మీ మీద నాకు అనుమానం. అది కాదమ్మా, ఉండు. అమ్మ చెప్పింది నిజమే వదినా. కళ్ళ ముందు అంత పెద్ద నక్క అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది. అంటే ఆ పని నేను చేశానేనా మీ ఉద్దేశం? బాగుంది వరస. నువ్వెందుకు బుధాలు తడుకుంటావు? వేలెత్తి నేను చూపించానా, నోరెత్తి నీ పేరన్నానా? మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను. చూడమ్మా, బాగా చూడు. అయినా నాకెందుకమ్మా నగా నట్రాను? కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు. నా పెట్టి కూడా చూడదునా. నీ మనసులో లేకపోయినా ఎగదసే వాళ్ళు ఉంటారు. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గతి లేదు. చూడు, బాగా చూడు. చేసిందంతా చేసి ఎంత నంగనాచి కబుర్లు చెప్తున్నావమ్మా? సూర్యమ్మ గారు, జ్యోతి, మా అమ్మ మీద ఎందుకు అలా కళ్ళెర చేస్తావు? నువ్వే తీయపోతే నీ పెట్టులోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య, ఏమిటా మాటలు? జ్యోతి ఎవరనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడబడుచు. చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కల్లారా కనిపించిందల్లా నిజమని నమ్మక్కర్లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద.
జ్యోతి, ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను? చచ్చా, ఎంత పని చేశావు? అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్టలోకి ఎలా వచ్చింది? పెట్టలోకే కాదుదిరా, కొప్పిళ్లలో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదిరా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నాను. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు కాని వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం, పద. విరగడైపోయింది. అబ్బా, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు. నెక్లెస్ తీసి దాన్ని పెట్లో వేసావు, దొంగతనం అంటగట్టేశావు, వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేవాడు తాతయ్య మాట అయినా చెప్పకుండా వచ్చేసారు. అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా. నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. సరేననుకో. తాతయ్య, ఏమ్మా, అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరూ ఏమీ అనలేదన్నయ్య. తాతయ్య వెళదామన్నారు, బయలుదేరి వచ్చేసాం. ఓ సింతేనా? మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందని నేను భయపడిపోయాను. సరే, భోంచేద్దుగాని రా అన్నయ్య. అలాగే. వాట్? నా చెల్లెలికి దొంగతనం వంట కట్టారా? అవును బాబు, ఆ రాకాసి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పళ్ళెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్య, నువ్వు మనిషివే పశువే? నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపోయే దౌర్భాగ్య స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు. ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెకి లేదు. నువ్వు చేసిన వెధపని అవతారం చెప్పాడు. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టలోకి ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టని వాడు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఆమెను దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికీ ఒడిగేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు, నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు, అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంట్లో నుంచి గెంటేశావు. నేనే అవమానించలేదు, మర్యాదగా పక్కకు పిలిచి అడిగాను. ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేశావన్నాను. తానే మొహం చెల్లక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసిదాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. ఏం అర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కల్పిస్తున్నా మీ చెల్లె నీతి పర్రాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కల్పిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసే బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు. అనడానికి ఆవిడకి ఎన్ని గుండెలు? అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడ క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను. సంధ్య, 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 ఏమైంది సంధ్య? కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గుడ్ న్యూస్. వస్తానండి. థ్యాంక్ యూ. ఒరే బాబు, ఇక నేను పరిగెత్తలేను రా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రం చేశాడు.
నా మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు మరి. నాలుగు కాళ్ళతో నడవలసిందే. బాబుదంతా అచ్చు మా వదిన చురికే.